एसटीआर न्यूज़ में आप सभी का इस्तकबाल है। कुत्ताकोटा आरआई और सर्वाइवर को एसीबी हुकाम ने पकड़ लिया। वनपर्ती ज़िले के कुत्ताकोटा मंडल के नरवीन गांव के किसान ने वनपर्ती के आरडीओ ऑफिस से अपने फार्म का ओआरसी करवाने की अपील की और वनपर्ती आरडीओ ने तहकीकात के लिए फ़ाइल कुत्ताकोटा आरआई वासु और सर्वाइवर नवीन रेड्डी को भेज दी। जब दरख्वास्त गुजार किसान ने इस तहकीक के लिए आरआई और सर्वाइवर से रब्ता किया तो इन्होंने सर्वे रिपोर्ट अपने हक़ में भेजने के लिए 40,000 रुपये रिश्वत तलब की। जब किसान ने अपने पास मौजूद सबूतों के साथ इस मालूमात के बारे में एसीबी हुकाम को मुतल्ला किया तो महबूब नगर के डीएसपी बालाकृष्णा और सीआई लिंगास्वामी किशन नायक और जिलानी ने अपने अमले के हमरा आज सुबह कुत्ताकोटा तहसीलदार के दफ्तर का मुआयना किया और आरआई वासुदेव और सर्वाइवर नवीन रेड्डी के खिलाफ मुकदमा दर्ज किया। एसीबी के डीएसपी बालाकृष्णा ने बताया कि उन्हें गिरफ्तार करके कल नामपल्ली एसीबी अदालत में पेश किया जाएगा। आइए देखते हैं एसटीआर न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విచారణలో సందర్భంగా ఇద్దరు ఎంఆర్ఐ వాసు గారు అండ్ డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ని 40,000 డిమాండ్ చేసి 40,000 ఇచ్చినట్లయితే మీకు ఎక్కడ ఎటువంటి ఆటం లేకుండా ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా 40,000 ఇచ్చేస్తే మీ పని అయిపోతుందని డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్టి విచారణలో భాగంగా ఈరోజు కేసు నమోదు చేసుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. సార్ ఏం ఎవిడెన్స్ ఉంది సార్ దానికి సంబంధించి? 40,000 డిమాండ్ చేసింది అన్నారు కదా సార్, ఎవిడెన్స్ ఏముంది సార్? ఎవిడెన్స్ అంత ఎవిడెన్స్ బేస్డ్ తోటే ఉంటుంది. అంటే ఎవిడెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం, ఆ రైతు చెప్పడం ఒక్కటే ఎవిడెన్సా లేదంటే వేరే ఇంకేమైనా ఎవిడెన్స్? అవన్నీ మీకు లైవ్లో మీరు దీంట్లో షేర్ చేయడం జరుగుతుంది. సార్ ఓకే, ఇప్పుడు డబ్బులు తీసుకున్నారా లేదు సార్? అంతే డబ్బులు తీసుకుని డిమాండ్ చేయడం జరిగింది, డబ్బులు తీసుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు కేసు నమోదు చేసారా సార్? నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ వాట్సాప్ నంబర్కి కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ కంప్లైంట్ చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి తగు చర్య తీసుకొనబడుతుంది. సార్ వాళ్ళని మాకు ఒకసారి చూపిస్తారా? మీకు షేర్ చేస్తా ఫోటో ప్రెస్.